వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా మీడియా ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు వారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5 మరియు రాజ్యపూజ్యం 2, అవమానం 2గా గోచరించుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం దైవబలం మెండుగా ఉంటుంది. వీరికి సంవత్సరం ప్రారంభం నుండి 2-3 మాసములు మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ధన నష్టము, ధన వ్యయము, రావలసినటువంటి ఆ యొక్క సొమ్ము చేతికి రాకపోవటం, చిన్న చిన్న ఆటంకాలన్నీ అష్టమగురు ప్రభావం చేత జరుగుతూ ఉంటాయి. కానీ జూన్ నెల నుంచి ఈ యొక్క తులారాశి జాతకులకి వారి వారి మనోవాంఛలు నెరవేరడం, గృహంలో శుభకార్యములు కలిసి రావటం, అలాగే దాంపత్య అనుకూలత, వాహన లాభము, భూగృహ లాభములు కలుగుతూ ఉంటాయి. ఈ తులారాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా యోగవంతమైనటువంటి కాలమని చెప్పవచ్చు. అధికారుల యొక్క మన్ననలు, అలాగే ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి, కవులకి, కళాకారులకి కూడా ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి వారు గురుబలం చేత వారందరికీ కూడా మంచిగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం విశేషమైన యోగవంతమని చెప్పచ్చు. ముఖ్యంగా సిమెంటు, ఐరను, బిల్డింగు, నిర్మాణ రంగాలందరికీ కూడా ఈ సంవత్సరం వారికి బాగా యోగిస్తుంది. విద్యార్థులకి గురుబలం చేత జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతోటి అనుకున్న ర్యాంకులు సాధించి ఉత్తీర్ణులవ్వటం జరుగుతుంటుంది. తులారాశిలో ఉండేటువంటి స్త్రీలు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండును. నూతన ఆభరణములు, స్థిరాస్తులు వృద్ధి చేయటం వీరి పేరుతోటి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ స్త్రీలకి ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం వీరందరూ కూడా విష్ణుమూర్తి, గణపతి యొక్క ఆరాధనలు చేసినట్లయితే కష్టములను అధిగమించి మరిన్ని మనం సత్ఫలితాలను పొందటానికి అవకాశం ఉన్నది. స్వస్తి.